దేవర 2 hours 47 minutes రన్ టైమ్ తో థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీని చూసాక నాకైతే రొటీన్ గా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా ఈ మూవీ ఎలా ఉన్నదో అస్సలు స్పాయిలర్స్ లేకుండా జెన్యూన్ గా చెప్తా, వీడియో పూర్తిగా చూడండి. ఇంకా కొరటాల శివ గారు ఫ్లాప్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు సినిమా చేస్తున్నారంటే కథలో కొత్తదనం ఉంటేనే ఎన్టీఆర్ గారు చేస్తారు కదా నేనైతే అనుకున్నా. రొటీన్ టెంప్లెట్ అండి. స్టోరీ లైన్ ఒకటే కొత్తగా ఉంటే కాదు, అందులో వచ్చే సీన్స్ కూడా కొత్తగా అనిపించాలి, రిఫ్రెష్ గా ఉండాలి కదా. ఇంకా బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే, యతి అనే గ్యాంగ్ స్టార్ ని పట్టుకోవడానికి ఆఫీసర్ శివం ఏపీ తమిళనాడు బార్డర్ లో ఉన్న రత్నగిరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ ఎవరి కథ తెలుసుకున్నాడు అనేది మిగతా స్టోరీ లైన్. ఇంకా కొరటాల శివ గారు ఆయన చేసిన మూవీస్ లో మాస్ సీన్స్ ని ఎలివేట్ చేస్తూనే ఇంకా కొత్తగా యూనిక్ గా మెసేజ్లు ఇస్తూ ఉంటారు. అలాంటివి ఈ సినిమాలు ఏం అనిపించలేదండి నాకు. ఇంకా మూవీ చూస్తున్నంతసేపు మనకి ఎక్కడో తెలిసిన స్టోరీలానే అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఒకటి చాలా బాగుంటదండి. ఇంకా కొన్ని సీన్స్ చూస్తున్నంతసేపు మనం ఎక్కడో కొన్ని మూవీస్ లో చూసేసిన ఫీలింగే ఉంటది. ఆ సొరతో వచ్చే యాక్షన్ సీన్ అయినా అండ్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా బాహుబలి సినిమా గుర్తొస్తుంది మనకి. ఇంక ఈ మూవీలో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అంటే ఇంటర్వెల్ సీన్ ఒకటి అండ్ క్లైమాక్స్ సీన్ అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఇవి చాలా నచ్చాయి నాకు. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు, కానీ సాంగ్ రొమాంటిక్ గా కొంచెం ఎక్స్పోజింగ్ గా అనిపించింది. సో అది తప్ప మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆ జాన్వీ కపూర్ గారి కోసం కొన్ని సీన్స్ అయితే అతికించినట్లు అనిపించింది. పోనీ లవ్ ట్రాక్ అయినా బాగుందా అంటే అది పెట్టి ఇంకా సాగదీశారు అనిపించింది నాకైతే. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే దేవరాగా ఎన్టీఆర్ గారు ఫస్ట్ హాఫ్ లో మాస్ లెవెల్ లో ఇరగదీశారని చెప్పాలి. ఇంకా ఆయనకి తగ్గట్టు సైఫ్ అలీ ఖాన్ గారు కూడా పోటీ పడి మరీ నటించారండి. చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు కూడా. ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్ లో బాగానే యాక్ట్ చేశారు, పర్లేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే తెలిసిందే కదా, చాలా పాపులర్ అయ్యాయి, బాగానే అనిపించాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే చాలా బాగుందండి. థియేటర్ లో కేకలు వేస్తున్నా సరే ఆ కేకలను కూడా డామినేట్ చేసింది అనిరుద్ధ్ గారి మ్యూజిక్, చాలా బాగుంది. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈజ్ ఏ జస్ట్ యావరేజ్ మూవీ గాయస్. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో సినిమా చూసిన వాళ్ళు ఎన్టీఆర్ గారిని తీసేసి ఒక చిన్న హీరోని పెట్టుకుని ఊహించుకుని చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే మూవీ బాగానే అనిపిస్తుంది. ఇంకా మిగతా వారికి అయితే వన్ టైం వాచబుల్. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.